వెంటనే మహిళలకు రక్షణ మహిళలకు రక్షణ సిగ్గు ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేయడము సిగ్గు ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేయడము సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీల అని చెప్పేసి ఈరోజు ఒక వీడియో లీక్ అయింది. ఆమె మాట్లాడుతుంది మొత్తం కూడా ప్రెస్లో. తనకి ఈ మధ్యనే ఎన్నికల సందర్భంలో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతను గెలుపు కోసం కృషి చేసింది. అయితే అతను ఆమెను ఇక్కడ తిరుపతికి పిలిపించుకొని అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం అనేది జరిగింది. ఈ వెంటనే కూడా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. సంతోషం. అయితే మేము చెప్పేది ఏంటంటే, గతంలో ఎన్నికలకు ముందే అనేక మంది పైన ఈరోజు గోరెంట్ల కావచ్చు, లేకపోతే ఆయన అంబటి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కానీ మనకు ఎన్నికల ముందు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పిలిచి సీట్లు వేస్తున్నారు. వాళ్ళ చరిత్ర ఏమి, వాళ్ళకి నేర చరిత్ర ఉందా, వాళ్ళు మంచి వాళ్ళ కాదా, వాళ్ళకి విలువలు ఉన్నాయా అనేది ఏవి కూడా చూడకుండా ఈరోజు అలాంటి వాళ్ళకు సీట్లు ఇవ్వడం వల్లనే ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలపైన అత్యాచారానికి పాల్పడడం అనేది జరిగింది. అతన్ని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళకు నైతిక విలువలు లేనటువంటి వాళ్ళకి పార్టీ అధిష్టానం కూడా సీట్లు ఇవ్వద్దు అని చెప్పి వచ్చే ఎన్నికల్లో ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టాలని చెప్పేసి ఈరోజు ఏదో అందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి సస్పెండ్ చేశారు. కానీ ముందే ఆమె అధిష్టానానికి తెలియజేశాను అని చెప్తున్నారు. అయితే అప్పుడు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి లేకుండా ఉండాలి అంటే నైతిక విలువలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ చరిత్రను చూసి ఓటేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒక ఎమ్మెల్యే ఇంత నీచానికి ఒడిగట్టడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు ఆయన దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళని వేధించుకొని పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము చెప్తున్నాం, ప్రజలు కూడా నైతిక విలువలు ఉన్న వాళ్ళకే ఓటేయాలి, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. పదవులను అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని అమానుషంగా వేధించడం అంటే మొత్తం చూపిస్తూ ఉంది అమ్మాయి. ఎన్నిసార్లు ఫోన్ వస్తే ఆమె తీయలేదు, కావాలని చేస్తుంది అని చెప్పి ఈరోజు ఆయన భార్యతో మాట్లాడిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. సిగ్గుండద్దా? కంటికి స్పష్టంగా కనపడతా ఉంటే బిడ్డల్ని సాక్ష్యం చెప్పి మాట్లాడుతున్నాడు. అలాంటి వాడి మొహం చూడాలంటే కూడా అసహ్యం వేస్తూ ఉంది. కాబట్టి వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ముందే చెప్పానని చెప్పి అమ్మాయి చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పుడైతే ప్రెస్కి రిలీజ్ చేసిందో అప్పుడు మాత్రమే ఆయన సస్పెండ్ చేయడం అనేది చూస్తున్నాము. అంటే మొత్తం అందరూ కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది మామూలే షారా అని కింద నుంచి పై వరకు ఉంది. కాబట్టి ఇది మారాలి, మార్పు దీంతో మొదలవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వెంటనే బర్తరఫ్ చేయాలి, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.